హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోబాకండి. నేను వీడియో పెట్టిన వెంబటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే వేడిగా వడలైతే వేసాను. దేంతో అనుకున్నారా? బఠానీతో. టేస్ట్ అయితే అసలు సూపర్ అంటే సూపర్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. బఠానీ అయితే నానబెట్టి పక్కన పెట్టాను ఒక 3 గంటల సేపు. ఇంకా తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర అయితే కోసి పక్కన పెట్టా. ఇదే బఠానీలో మీకు చూపించలేదు కానీ కొంచెం అల్లం ముక్క కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసా. మరీ మెత్తగా కాదు, అలా అని కొంచెం బరకగా చేశాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసేసి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బియ్యపిండి కూడా ఒక 2 స్పూన్లు అలాగా, అంటే విడిపోకుండా ఉండడానికి. బఠానీ కదా, బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. విడిపోకుండా ఉంటుంది, అలాగే కొద్ది క్రిస్పీగా కూడా ఉంటుంది. అందుకోసమని వేసాను అనమాట బియ్యపిండి. మీకు అక్కర్లేకపోతే వేసుకో అవసరం లేదు. కొంచెం అంటే కొంచెం వేసాను. తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా నేను చిన్నోడు ఉన్నాడని ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసా. మీకు కావాలంటే ఇంకా 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకొకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇంకా పిండి అయితే బాగా కలుపుకొని ఇంకా మనం రౌండ్గా చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అనమాట చేసుకొని చక్కగా మన వడలు ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి. సేమ్ వడలు వేసుకున్నట్టే వేసుకోవాలన్నమాట. లావుగా వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా రావు. అటు లావుగా కాదు, అటు మరీ సన్నగా కాకుండా చక్కగా ఒత్తుకొని చక్కగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేడి ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ముందు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు లోపలిది ఫ్రై అవుతుంది, బయట కూడా ఫ్రై అవుతుంది. లేదనుకో మొత్తం తొందరగా వేగిపోయి లోపల సరిగ్గా ఉడకదనమాట. అందుకోసమని ఇంకా ఎలా వత్తాలో కూడా మళ్ళీ ఒక్కోసారి చూపెడుతున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని. నేనైతే అలవాటు కదా, చేతి మీదే ఒత్తేసాను. లేదనుకుంటే ఒక కవర్ తీసుకొని చక్కగా ఒత్తుకోండి. ఇంక ఇలాగా స్లోగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తా. మళ్ళీ రెండోసారి ఫ్రై చేస్తా. అలా చేస్తే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి బాగా. మనం ఎక్కువసేపు బయట వదిలేసినా తొందరగా మెత్తబడిపోవు గాలికి. ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. ఏదైనా సరే బజ్జీ కానీ, వడలు కానీ, గారెలు కానీ నేను ఇలాగే రెండోసారి కూడా ఫ్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ఒకసారి అన్నీ ఫ్రై చేస్తాను, అయిపోయింది పిండి కూడా. ఇప్పుడు రెండోసారి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి రెండోసారి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే వడలు అయితే ఫ్రై అవుతున్నాయి, పక్కనైతే టీ కూడా మరుగుతుంది. ఇంకా వేడిగా అల్లం వేసి యాలక్కలు వేసి మంచిగా టీ అయితే పెట్టా. వేడి వడలు తినిన తర్వాత చక్కగా మంచి ఇలాచి టీ తాగాలని అందుకే టీ కూడా రెడీగా పెట్టేసా. బయట అయితే చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయండి పొద్దున్నుంచి. వాళ్ళ బట్టలు కూడా ఆరలేదు. అసలు ఆ వాన ఏంటో అని పనులు చేసుకునేవట్లా. ఏదైతే ఏమైందిలే, ఆ వాన వల్లే కదా ఈ వడలు వేసాను. వడలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇంకా వేడిగా వడలు మంచి అల్లం చాయ్ పెట్టుకున్నాం, ఫుల్గా లాగిచ్చేసాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్లో అయితే చెప్పేయండి. అసలు చాలా బాగున్నాయి అన్నమాట. మా చిన్నోడు ప్లేట్లో వేసుకొని తింటున్నాడు సాస్ వేసుకొని. అసలు ముక్క కొరకగానేమో సూపర్ అని చెప్తున్నాడు. ఏరా అంటే మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఫోన్లే, మా చిన్నవాడు అడిగినందుకైనా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.